హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బయోఫ్లోక్ విధానం అంటే ఏంటి, బయోఫ్లోక్ విధానంలో ఎందుకు అంత లాభాలు వస్తున్నాయి, ఈ బయోఫ్లోక్ పద్ధతి ఎందుకు ఇప్పుడు ఇంత ఫేమస్ అవుతుందని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ గో టు ద వీడియో. అసలు బయోఫ్లోక్ సిస్టమ్ అంటే ఏంటి? బయోఫ్లోక్ సిస్టమ్ అంటే ఫిష్ కానీ ష్రింప్ కానీ వాటి నుండి వచ్చే వేస్టేజ్ అంటే ఎక్స్ట్రాక్ట్ చేయబడిన ఫేకల్ మ్యాటర్ని యూస్ఫుల్ ఫీడ్గా మార్చి మళ్ళీ అదే ఫీడ్గా తీసుకునేలాగా చేసే విధానాన్ని బయోఫ్లోక్ సిస్టమ్ అంటాం. ఈ పద్ధతి వలన వచ్చే లాభాలు ఏంటంటే యాక్వాకల్చర్లో ఫీడ్ కాస్ట్ అనేది అన్నింటికంటే ఎక్కువ. ఈ పద్ధతి ద్వారా ఫీడ్ వినియోగం తగ్గుతుంది, తద్వారా రైతుకి పెట్టుబడి అనేది తగ్గుతుంది. ఇది మేజర్ పాయింట్. ఇంకా మైనర్ పాయింట్ చూసుకుంటే పాండ్ అడుగున ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ అంతా యూస్ఫుల్ ఫ్లోక్గా మారడం వలన వైబ్రియో లోడ్స్ అనేవి తగ్గి వాటర్లో అమోనియా లెవెల్స్ అనేవి తగ్గుతాయి. దీనివల్ల యానిమల్ అనేది స్ట్రెస్ ఫ్రీగా ఉండి స్పీడ్ గ్రోత్ వచ్చి కల్చర్ సస్టైనబుల్గా సాగుతుంది. ఇప్పుడు ఫేకల్ మ్యాటర్ అనేది ఏ విధంగా ఫ్లోగా కన్వర్ట్ అవ్వి అది మళ్ళీ ష్రింప్ కానీ ఫిష్ కానీ మళ్ళీ దాన్ని ఏ విధంగా యూజ్ అవుద్ది, దీని వెనకాల ఉన్న మెకానిజం ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఈ బయోఫ్లోక్ ఆక్వాకల్చర్ సిస్టంలో గుడ్ బ్యాక్టీరియా అయినటువంటి హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియాస్, నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాస్ వంటి వాటిని తీసుకుని ప్రొబయోటిక్ అప్లికేషన్ రూపంలో ట్యాంక్లోకి రిలీజ్ చేసుకుని వీటితో పాటుగా పాండ్లో కార్బన్ సోర్స్ అనేది ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. బెల్లం కానీ మొలాసిస్ కానీ లేదా రైస్ బ్రాన్ కానీ షుగర్ కానీ ఇట్లాంటి కార్బన్ సోర్స్ ఏదైనా సరే పాండ్లో అధికంగా ఉండే విధంగా చూసుకుని తర్వాత ఫుల్ ఏరియేషన్ అనేది పాండ్కి కల్పించి ఈ ప్రొబయోటిక్ని ఫుల్ సన్లైట్ ఉన్నప్పుడు మార్నింగ్ 10 to 11 ఈ పీరియడ్లో టైంలో మనం అప్లై చేసినట్లయితే ఈ బ్యాక్టీరియా అనేది మరింత డెవలప్ అవ్వి మనకి బయోఫ్లోక్స్ని ఫామ్ చేయడంలో బాగా యూజ్ అవుతుంది. ఈ హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియాస్ కానీ నైట్రోఫైయింగ్ బ్యాక్టీరియాస్ కానీ మనం ఈ వీటిని ప్రొబయోటిక్ రూపంలో తీసుకున్నప్పుడు ఇందులో ఉండాల్సిన స్పీసెస్ వచ్చేసి బ్యాసిల్లస్ స్పీసెస్ కానీ సూడోమోనాస్ స్పీసెస్ కానీ ఎస్టోనోబాక్టీరియల్ స్పీసెస్ కానీ ఈ హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియా ప్రొబయోటిక్స్లో ఉండే విధంగా చూసుకోవడం. ఈ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాలో ఏమో నైట్రోసోనోమస్ బ్యాక్టీరియా, ఇది అమోనియాని నైట్రైట్గా మారుస్తుంది. నైట్రో బ్యాక్టీరియా వచ్చేసి నైట్రైట్ని నైట్రేట్గా మారుస్తుంది. ఇవి పాండ్లో ఉన్న ఆల్గే, ప్రోటోజోవా అండ్ ఫంగి వంటి ఇతర మైక్రో ఆర్గానిజమ్స్తో కలిసి బయోఫ్లోక్లను ఏర్పరుస్తుంది. ఇవి ష్రింప్స్ కానీ ఫిషెస్ కానీ మళ్ళీ వీటిని న్యాచురల్ ఫుడ్గా తీసుకుని లో కాస్ట్తో న్యాచురల్గా సస్టైనబుల్గా గ్రో అవుతాయి. ఇదండి బయోఫ్లోక్ సిస్టమ్ అంటే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.